ఇప్పుడు నేను బయట అప్పుకి వెళ్తే బోళ్ళంత మంది ఉన్నారు నాకు అప్పులు ఇవ్వడానికి. అప్పుగా నేను తేవాలనుకుంటే కోట్లు తెచ్చేసి ఎప్పటికి రాజమండ్రిలో మండపేటలో చర్చిలు లేపు పడేద్దాను అనమాట. ఆ తర్వాత అడుగు తినాలి నేను. బ్యాంక్ వాళ్ళు చుట్టూ తిరుగుతుంటారు, కట్టలేకపోతాను. మీరా నాకు కనపడరు ఇంకప్పుడు. అలా కాదండి, దేవుని సన్నిధి కోసమే కదండి పాపం చేసాడు అని ఎవడ అండు. ఎవడ చేయమన్నాడండి అంటాడు. అవునా? అందుకే ఓన్లీ ప్రభు ఎప్పుడు ఇస్తే అప్పుడు ఇస్తాడు, అప్పటి వరకు అద్దెలకే పోదాం అన్నట్టు ఇబ్బంది అయినా కూడా అద్దెకి గడిపేస్తున్నాం ఆరాధనలన్నీ కూడా. సో కొనేయడం అంటే అప్పు చేయాలి మళ్ళీ, అంత ఈజీ కాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. అది మంచి పద్ధతి కాదు. చూద్దాం, టైం పడుతుంది. ఇన్నాళ్ళు ఓపిక పెట్టాం, ఇంకో నాళ్ళు ఓపిక పడితే దేవుడు ఏదో ఒక దారి చూపిస్తాడు. పని మంద కాదు కదా, ఆయింది కదా. సో అదనమాట. ఎప్పుడూ కూడా మన తాహతకు మించి, మన శక్తికి మించి బరువులు ఎత్తుకోకూడదు. తెలివైన వాడు చేసే పనులు కావవి. సో ఇదొకటి అందరూ గుర్తుపెట్టుకోండి. మీ స్థాయి ఎంత, మీరు ఏం ఖర్చు పెడుతున్నారు, మీ జీవితం ఎంత, మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు, మీ సంపాదన ఎంత, మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు. అప్పుడు యేసుప్రభు వారి మాటలు మీకు గుర్తు రావాలి. కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి, మిగిలిన నేను చూసుకుంటాను. ఏం తిందుమా, ఏం తాగుదమా మీరు చూసుకుంటానన్నాడు కదా అని ఇష్టం వచ్చినట్టు కుదురుతుందా? మీకు ఏది ఇష్టమో అడగండి అన్నాడు కదా అని నాకు అదేదో కావాలని అడగకూడదు. అర్థమైందా? మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపండి. అన్నీ అంటే ఏంటి ప్రభువా? ఆ ప్యాలెస్ కూడానా, ఆ 100 ఎకరాలునా, లేదా కంపెనీలా, ఫ్యాక్టరీలా? అన్నీ అంటే నీకు కనబడినవన్నీ అని కాదు, నువ్వు కోరుకున్నవి అన్నీ అని కాదు. ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని చింతించుకో. నువ్వు నా సొత్తు, నువ్వు నా కోసం నిలబడు, నేను నిన్ను విడువను, ఎడబాయను, నేను చూసుకుంటాను. విశ్వాసంగా ఉండు. నా సొత్తు కాబట్టి నాకు నచ్చినట్టు జీవించు. నేను చెప్పిన పనులన్నీ జాగ్రత్తగా పూర్తి చేయి, బాధ్యతగా ఉండు. అర్థమైందా?